జగన్ బీజేపీకి దత్తపుత్రుడిగా మారారని శర్మిల ఆరోపించారు. జగన్ కు దమ్ముంటే సీఈసీ జ్ఞానేశ్వర్పై ఇండియా కూటమి పెట్టిన అభిశంసనకు మద్దతివ్వాలని సవాల్ విసిరారు. ఎలక్షన్ కమిషనరు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద నిరూపించుకోవాల్సిన అవసరం